క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం తపఃకాలంలో 7వ రోజులో ఉన్నాం, మంగళవారంలో ఉన్నాం. ఈరోజు మనము అనుదినము ప్రార్థించేటటువంటి పరలోక ప్రార్థనను ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. మనం నిత్యము ఏ కార్యం చేయాలన్నా, ఏ ప్రార్థన ప్రారంభించాలన్నా ముందుగా పరలోక ప్రార్థన చెబుతాం. యేసుక్రీస్తు స్వయంగా తానే మనకు నేర్పినటువంటి ప్రార్థన ఇది. పునీతులు అనేక మంది ఈ ప్రార్థన యొక్క ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతూ ఇది ఎంతో పవిత్రమైనటువంటి ప్రార్థన అని, ఈ ప్రార్థనను భక్తిగా జపించడం ద్వారా మనం అనేక పాపాల నుండి శుద్ధి చేయబడతామని, అంతటి శక్తి ఈ ప్రార్థనకుందని పునీతులు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు, మీరు ప్రార్థించేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అంటూ పరలోక తండ్రిని సంబోధించమని చెప్పాడు. ప్రభువు అరమాయిక భాషలో పరలోక తండ్రిని అబ్బా అని పిలిచాడు. అబ్బా అనగా మన సొంత తండ్రిని నాన్న అని ఎలా పిలుస్తున్నామో ఆ విధంగా పరలోక తండ్రిని నాన్న అని పిలుస్తూ ప్రభు సంబోధించాడు. మనందరికీ పరలోక తండ్రి మన సొంత తండ్రి అవుతున్నాడు. ఆయనే మన నాన్న. ఆయన వల్లనే మనము సృష్టించబడ్డాం. ఆయనే మన నిజమైనటువంటి మన బాధ్యతలను చేపట్టి మనల్ని సంరక్షించి మనకు అనేక విషయాలు నేర్పించి మన జీవితాన్ని ముందుకు నడిపించే మన నిజమైనటువంటి నాన్న అన్న భావాన్ని ప్రభు ఈ ప్రార్థనలో మనకు పొందుపరిచాడు. ఆయన నామము స్తుతింపబడాలి, పవిత్రపరపబడాలి అని ప్రార్థించమన్నాడు. ఇక్కడ ఆయన నామాన్ని పవిత్రపరిచేది మనమే అయినప్పటికీ ఇక్కడ ఆయన నామానికి పవిత్రత చేకూరేలా, మహిమ చేకూరేలా చేయవలసింది ఆ దేవుడేనని, ఆ దేవుడే ఆయన నామానికి పవిత్రతను చేకూర్చుకోవాలని మనం ప్రార్థిస్తున్నాం. మనం దేవుణ్ణి ప్రార్థించి ఆయన నామానికి మహిమను చేకూర్చేలా మనం చేయగలిగింది ఏమీ లేదు. మనం ఎంత స్తుతించి ఎంతగా ఆయన్ను మహిమపరిచినా మన స్తుతులు మహిమలు ఆయనకు ఏ విధమైనటువంటి మేలును ఘనతను ఆపాదించలేవు. ఆయన మహాగణుడు, మహాపవిత్రుడు. మన స్తుతి మహిమలతో అతనికి మనము జత చెయ్యగలిగింది, కలపగలిగింది ఏమీ లేదు. అయితే మరి ఆయనను స్తుతించడం ద్వారా, ఆయనను మహిమపరచడం ద్వారా మనమే మేలులు పొందుతూ ఉన్నాము. అందుకే దేవుణ్ణి, అయ్యా నీ నామానికి నీవే పవిత్రతను చేకూర్చుకోమని ప్రార్థిస్తున్నాం. నీ రాజ్యము మాకు వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఆయన రాజ్యము మన మధ్యకు రావాలి అనేది మన కోరిక. అయితే ఆయన రాజ్యం మన మధ్యకు వచ్చేలా చేయగలిగిన వాడు మాత్రం దేవుడే. మన స్వశక్తితో దేవుని రాజ్యాన్ని తీసుకురావాలని ప్రయత్నించినా అది సాధ్యపడే విషయం కాదు. దేవుడే ఆయన రాజ్యాన్ని మన మధ్యకు తీసుకుని రావాలి. ఆయన చిత్తము పరలోకమందు ఏ విధంగా నెరవేరుతుందో అది భూలోకమందును ఆ విధంగానే ఆయన చిత్తము నెరవేరాలని మనం ప్రార్థించాలి. ఆ విధంగా నెరవేరేలా చెయ్యమని దేవుణ్ణి మనం అర్థించాలి. ఆయన చిత్తం పరలోకములో నెరవేరినట్లే భూలోకములో కూడా నెరవేరేలా చేయమని ప్రభువుని మనం కోరుకోవాలి. ఆ విధంగా ఆ దేవుని రాజ్యం మన మధ్యకు వచ్చి ఆ దేవుని రాజ్యపు విలువలతో మనము జీవించేలా దేవుడే మనకు దోహదపడాలని మనము ప్రభువుని అడగాలి. నేటికి కావలసిన మా అనుదిన ఆహారము మాకు దయచేయుము అని మనము దేవుని ప్రార్థిస్తున్నాం. చాలాసార్లు ఏనాటికి కావలసిన ఆహారాన్ని ఆనాడు మనకు ఇవ్వమని దేవుని అడుగుతాం. కానీ మనము రేపటి పరిస్థితి ఎలా ఉంటుందోనని కంగారు పడి రేపటి గురించి, ఆ తర్వాత కాలం గురించి కూడా మనం అనేక జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ నిజానికి ఈ ప్రార్థన మనకు తెలియచేస్తున్న అంశం ఏంటంటే, మనము
దేవుని మీద పూర్తిగా ఆధారపడి జీవించే వాళ్ళమై ఉండాలి. ఆయన ఏనాటికి కావలసిన ఆహారాన్ని ఆనాడు మనకిచ్చి తప్పకుండా మనకు ఏ లోటు లేకుండా మనల్ని పోషించి నడిపించగలిగిన వాడని మనం ప్రగాఢంగా విశ్వసించాలి. ఆ విశ్వాసంతోనే మనము ఆయన మీద గట్టి నమ్మకముతో జీవించాలి. మా తప్పిదాలను క్షమించండి, మేము మా పొరుగువారి యొక్క తప్పిదాలను ఏ విధంగా క్షమిస్తున్నామో ఆ విధంగానే మా తప్పిదాలను క్షమించండి అని మనము దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. చాలామంది భక్తులు ఈ పరలోక ప్రార్థన చెప్పినప్పుడు ఈ అంశంలో కంగారు పడ్డారు. చాలామంది భక్తులు ఈ షరతుతో కూడినటువంటి ఈ ప్రార్థన చేయడానికి ఆందోళన చెందారు. కానీ వాస్తవం ఇదే, మన పొరుగు వారి తప్పిదాలను మనం ఎంత స్థాయిలో క్షమిస్తామో అంతే స్థాయిలో మనము దేవుని నుండి క్షమాపణ పొందగలుగుతున్నామన్న సత్యాన్ని ఈ పరలోక ప్రార్థన మనకు గుర్తు చేస్తూ ఉంది. మనము క్షమించడానికి ఎప్పుడూ సంసిద్ధులమై ఉండాలి. మనము దేవుని నుండి క్షమాపణ కోరుకుంటాం కానీ మన పొరుగు వారిని క్షమించడానికి మనం సంసిద్ధంగా ఉండము. ఈనాడు ఈ ప్రార్థన మనల్ని హెచ్చరిస్తూ ఉంది. నీ పొరుగు వారి తప్పిదాలను నీవు క్షమించు. నీవు ఎంతగా నీ పొరుగు వారిని క్షమిస్తావో అంతే రీతిలో దేవుడు నీపై కనికరం చూపి నీ తప్పిదాలను కూడా క్షమిస్తాడు అని చెప్పి ఈనాటి ఈ ప్రార్థన మనకు తెలియచేస్తూ ఉంది. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి మమ్ము రక్షించుము అని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. మనము నిత్యము ఈ దుష్టుని చేత శోధించబడుతూ ఉన్నాము. మన స్వశక్తితో ఈ దుష్టుని జయించడం, ఈ దుష్టుని శోధన నుండి తప్పుకోవడం మనకు సాధ్యపడే విషయం కాదు. అందుకే మనము ప్రభువుని ప్రార్థిస్తూ, అయ్యా ఈ దుష్టుని నుండి మమ్ము కాపాడమని, ఆ దుష్టుని ఎదిరించగలిగిన శక్తిని, ఈ సాతాను యొక్క శోధనలో చిక్కుకొనకుండా ఉండగలిగిన శక్తిని మాకు దయచేయమని ఆ దేవుని మనము ప్రార్థిస్తూ ఉన్నాము. పరులు చేసిన దోషములను మీరు ఏ విధంగా క్షమిస్తారో అలాగే పరలోకమందున్న మీ తండ్రి కూడా మీ దోషాలను క్షమిస్తాడని, పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను కూడా క్షమింపడు అని చెప్పి ప్రభు స్పష్టంగా ఈనాడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ పరలోక ప్రార్థనని మనం భక్తి శ్రద్ధలతో మేర మర్యాదలతో చెబుతూ ఈ పవిత్రమైన శక్తివంతమైన స్వయంగా దేవుని నోటి నుండి వెడలిన మహాశక్తి కలిగినటువంటి ఈ ప్రార్థనను మేర మర్యాదలతో మనము జపించుకుంటూ ఆ ప్రభు యొక్క దీవెనలు పొందుకుందాం. ఆ చల్లని తండ్రి, ఆ పరలోకపు నాన్న మనల్ని మన కుటుంబాలని ఈ ప్రార్థన ద్వారా తన అనుగ్రహాలతో నింపి మనల్ని సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్.